What a behavior. ఎలా ప్రవర్తిస్తున్నాడు ఆయన గమనించండి. Look what he said. చూడండి ఆయన ఏమన్నారు. Their eyes were open. వారి కన్నులు తెరవబడినాయి. In most cases our eyes are not open. అనేక సార్లు మన కన్నులు తెరవబడి ఉండవు. But if eyes are open, కన్నులు తెరవబడి ఉంటే we will be able to see. మనము చూడగలుగుతాం, గుర్తుపట్టగలుగుతాం. Their eyes were open. వారి కన్నులు తెరవబడ్డాయి. And they recognized him. ఆయన గుర్తుపట్టారు. Lovely language. ఎంత అద్భుతమైన చక్కని భాష. They recognized him. ఆయనను గుర్తుపట్టిరి. Do you recognize him? ఆయన మీరు గుర్తిస్తున్నారా? In your home, మీ గృహంలో, in your heart, మీ యొక్క హృదయంలో, in your house of worship, మీరు ఆరాధించే మీ గృహంలో, whatever you do, ఏం చేసినప్పటికీ కూడా are your eyes open మీ నేత్రాలు తెరవబడి ఉన్నాయా? so that you could see. ఆయన చూసి గుర్తుపట్టగలిగే స్థితిలో Their ఉన్నారా? eyes were open వారి కన్నులు తెరవబడ్డాయి. and they recognized him. ఆయన గుర్తుపట్టారు. Tremendous language. చాలా చక్కని అద్భుతమైన భాష. Till that moment, అప్పటి వరకు కూడా their eyes were not open. వారి నేత్రాలు తెరవబడలేదు. Their eyes were closed, వారి కన్నులు మూయబడి ఉన్నాయి. and therefore కాబట్టి they could not recognize. ఆయన గుర్తుపట్టలేకపోయారు. But the moment they recognized, ఆయన గుర్తుపట్టిన వెంటనే the moment they opened their eyes, వారి కన్నులు తెరవబడగానే ఆయన గుర్తుపట్టారు. the eyes were opened, కన్నులు తెరవబడ్డాయి. they recognized him. ఆయన గుర్తుపట్టారు. Marvelous. అద్భుతం. First miracle. మొట్టమొదటి అద్భుతం. They recognized the presence of the risen Savior, the Lord Jesus తిరిగి Christ. లేచిన రక్షకుడైన ప్రభు యొక్క సన్నిధిని వారు గుర్తించగలిగారు. And look at this strange thing that had happened. వెంటనే జరిగిన ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని He గమనించండి. disappeared from their sight. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. They recognized him, ఆయన అప్పుడే గుర్తుపట్టారు. but he disappeared from their sight. కానీ వారి దగ్గర నుంచి ఆయన అదృశ్యుడు అయిపోయాడు. And I want you to understand the beautiful reaction in the heart of these two people. వారిద్దరు హృదయాల్లో జరిగిన అద్భుతమైన కార్యాన్ని మీరు ఇక్కడ గమనించుద్దాం. Look at their fellowship. వారి సహవాసాన్ని గమనించండి. Look what they said. వారు ఏమన్నారో They గమనించండి. asked each other. వారు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకున్నారు. They asked each other. ఒకరితో ఒకరు ఈ విధంగా చెప్పుకున్నారు. We need to ask each other. మనం కూడా ఒకరితో ఒకరు ఈ విధంగా చెప్పుకోవాలి, And that's మాట్లాడుకోవాలి. why we meet like this. అందుకే మనం ఇలా కలుసుకుంటాం, అలా In మాట్లాడుకోవాలి. order to talk with each other. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కోసం. They asked each other, వారు ఒకరితో ఒకరు ఈ విధంగా చెప్పుకున్నారు. were not our hearts burning within us while he talked with us on the road and opened the scriptures? ఆయన త్రోవలో మనకు మాట్లాడచ్చు, లేఖనంలో మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? Look at the heart. హృదయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. That is the second beautiful reaction. ఇక్కడున్న వాక్యంలోని రెండవ అతి చక్కని అంశం హృదయంలోని మంట. The first one మొట్టమొదటిది is the presence of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి గృహంలో ఆయన యొక్క ఉండడం, సన్నిధి. Even though they did not recognize him, ఆయన అప్పటికి వారు గుర్తుపట్టకపోయినప్పటికీ కూడా he behaved like this. ఆయన ఆ విధంగా ప్రవర్తించాడు. Beautiful. Look at this. అద్భుతమైన విషయం, చక్కని విషయం గమనించండి. And I want to each one of us examine ourselves. మనలో ప్రతి ఒక్కరూ కూడా మనం ఒకసారి పరిశీలించి చూసుకుందాం. Were not our hearts burning within us? మన హృదయం మనలో మండుచు ఉండలేదా? Is that true? అది మన జీవితంలో వాస్తవమా? Is that true in your life? అది మన వ్యక్తిగత జీవితంలో వాస్తవమా? Is that true in my life? అది నా జీవితంలో వాస్తవమా?
they were asking each other, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, చెప్పుకుంటున్నారు. does a husband and wife talk like this? ఒక భార్య భర్త ఈ విధంగా మాట్లాడుకుంటారా? Look like parents and children. ఒక తల్లిదండ్రులు బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుకోవడం మనం గమనిస్తున్నామా? What did they say? వాళ్ళు ఏమని చెప్తున్నారు? Are not our hearts burning within us? మన హృదయం మనలో మండుచూ ఉండలేదా? Look at the language there. ఆ భాషను గమనించండి. Burning. మండుచూ ఉండడం. What is the language? ఆ భాష ఏంటి? Present continuous. అది ఇంకా జరుగుతూ ఉన్న భాష గురించి It మాట్లాడబడు. is not burnt మండలేదా అనలేదు. or it will burn. మండుతుంది, రేపు మండబోతుంది అని అనలేదు. No. Are not our hearts burning? ఇప్పుడు మండుతూ ఉన్నా లేదా? ఇంకా మండుతూ ఉంది. How is your heart now? మన హృదయం ఏ విధంగా ఉంది? How is my heart now? ఇప్పుడు నా జీవితం, నా హృదయం ఏ విధంగా ఉంది? How is the heart of the EU? ఈ యొక్క హృదయం ఏ విధంగా ఉంది? How is the heart of the EGF? ఈజిప్ట్ యొక్క హృదయం ఏ విధంగా ఉంది? Is your heart burning? మండుతుందా? Present continuous. మండుతూ ఉండడానికి గురించి It రాయబడింది. is not a matter of the past. అంతకుముందు మండినట్టుగా రాయబడ్డం కాదు. It is not a matter of the రేపు future. మండబోవడానికి గురించి మాట్లాడింది కాదు. It is present continuous. ఇప్పుడు మండుతూ ఉండడానికి గురించి రాయబడిన మాట అది. Look at the language. ఆ భాషను గమనించండి. Were not our hearts burning within us? మన హృదయం మనలో మండుచుండలేదా? How did it burn? ఎలా మండింది అది? Look what it says. అక్కడ ఏం చెప్పాడో చూడండి. Number 1. మొట్టమొదటిది, While he talked with us on the road ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, and opened the scriptures to us. లేఖనాలు మనకు బోధపరుస్తూ ఉన్నప్పుడు 2 things. రెండు విషయాలు. What did he do? ఆయన ఏం చేశాడు? While he talked with us on the road, ఆయన త్రోవలో ఆయన వాళ్ళతో మాట్లాడాడు. is he talking with you? నీతో ఆయన అట్లా మాట్లాడుతున్నాడా? Are you talking with him? ఆయనతో నువ్వు అలా మాట్లాడుతున్నావా? Or is there a breakdown of communication? మీ ఇద్దరి మధ్యన ఆ సంభాషణలో ఏమైనా బ్రేక్ డౌన్ ఉంటుందా? ఈ మాటలు ఆయన వినపడకుండా ఆయన మాటలు మనకు And వినపడకుండా. look at the English word there. అక్కడ రాయబడిన ఇంగ్లీష్ పదాన్ని గమనించండి. Burning. మండుచూ ఉండడం. Present continuous. మండుచూ ఉండడం. Not burn అంతకుముందు మండిందని కాదు, or will burn. రేపు మండబోతుంది అని కాదు. No. కాదు, It is present continuous. ఇప్పుడు ఇంకా మండుతూనే ఉంది. It is burning. మండుతూ ఉన్నది. Is that true? అది మన విషయంలో వాస్తవమా? Is your heart burning? నీ హృదయం మండుతూ ఉందా? Is my heart burning? నా హృదయం మండుతూ ఉందా? Or not our hearts burning within us? మన హృదయం మనలో మండుచుండలేదా? When? ఎప్పుడు? When he opened the scriptures. లేఖనాలు మనకు బోధపరుస్తూ ఉన్నప్పుడు. The power of scripture is a burning of the human heart. లేఖనాల యొక్క శక్తి ఏంటంటే వాటిని చదివేటప్పుడు మన హృదయాల్లో మంట పుట్టడం. When you have your quiet time, మీరు ప్రొద్దున్న మౌన ధ్యాన సమయాన్ని కలిగి ఉన్నప్పుడు, or when you have your fellowship, మీరు దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు, when you read your word, నీ వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉన్నప్పుడు, have ధ్యానిస్తున్నప్పుడు, family prayer, కుటుంబ ప్రార్థనలో వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, or fellowship prayer, సహవాసంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, whatever you do, నువ్వేమి చేసినప్పటికీ కూడా is this happening? ఇది జరుగుతుందా? మన హృదయం మండుతుందా? Burning, మండుచూ ఉండడం. present continuous, మండుతూ ఉండడం. not burnt ఎప్పుడో మండింది కాదు, or will burn. రేపు మండుపోతుంది కాదు, It is present continuous. ఇప్పుడు మండుతూ ఉంది. Were not our hearts burning within us? మన హృదయం మనలో మండుచూ ఉండలేదా? Within us, మనలో మండుచూ ఉండలేదా? when he opened the scriptures. లేఖనాలు మనకు బోధపరుస్తూ ఉన్నప్పుడు. And here is another thing. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. The word of God is powerful. దేవుని వాక్యం ఎంతో శక్తి కలిగింది. It speaks. ఆ వాక్యం మనతో మాట్లాడుతుంది. It causes us
to burn within our hearts. మనలో ఒక మంట పుట్టిస్తుంది. So that is the second prayer. అది రెండవ అంశం ప్రార్థన. First one, మొట్టమొదటిది what is the first one? గృహం మాతో కూడా ఉండుమని ప్రార్థించారు. They invited him. వారు ఆయన ఆహ్వానించారు. What did he do? ఆయన వారితో కూడా ఉండటంలో The guest behaved as a host. ఆ ఇంటికి వచ్చిన అతిథి ఒక గృహస్థులాగా, ఆ ఇంటి సొంత ఇంటి వాడిలాగా బిహేవ్ చేశాడు. వాళ్ళ కల్చర్లో ఆ ఇంటి యజమాని మాత్రమే రొట్టెను తీసుకుని ప్రార్థించి పిలిచి పంచిపెట్టడం జరుగుతుంది. ఈయన అక్కడ అతిథిగా ఉండి కూడా ఆయన గృహస్థులాగా ప్రవర్తించడాన్ని మనం అక్కడ గమనిస్తాం. అది స్ట్రేంజ్ బిహేవియర్ అని బ్రదర్ ఇంతకుముందు చెప్పారు. He took bread, ఆయన రొట్టెను తీసుకొని gave thanks, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు broke చెల్లించి it, విరిచి and began to give it to them. పంచిపెట్టడం మొదలుపెట్టాడు. Marvelous. అద్భుతం. They did not know who he was, ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు, but he knew who they are. కానీ ఆయనకు వాళ్ళు ఎవరో బాగా తెలుసు. So that was the first one. అది మొట్టమొదటిది. He took the bread, ఆయన రొట్టెను తీసుకొని he gave thanks, స్తోత్రం చెల్లించి he broke it, విరిచి and began to give it to them. పంచిపెట్టడం మొదలుపెట్టాడు. And look at the after effects of such a spiritual action. ఆ యొక్క అటువంటి ఆధ్యాత్మిక కార్యం జరిగిన తర్వాత వారు ఏ విధంగా ప్రవర్తించారో గమనిద్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్. And I want you to put a circle around that word, then. తరువాత అన్నమాట ఆ గడియలోనే వారు లేచని రాయబడింది ఇక్కడ. దాన్ని గమనించండి మీరు. Then. ఆ తరువాత, not before. దానికి ముందు కాదు, ఇలా జరిగిన తర్వాత. Then. తరువాత, when he broke and gave it to them. అది విరిచి వారికి పంచిపెట్టిన తర్వాత. Then. తరువాత. Look at the first one. Then their eyes were opened. వారి కన్నులు తెరవబడ్డాయి. There are so many who read the word of God, but their eyes are not open. అనేక మంది వాక్యం చదువుతుంటాం కానీ మన కన్నులు తెరవకుండా చదువుతుంటాం. But we have to examine ourselves. కానీ మనం పరిశీలించి చూసుకోవాలి. Is my heart burning because of the word of God? మా వాక్యాన్ని బట్టి మా హృదయం మనలో మండుతూ ఉందా? నా కన్నులు తెరవబడ్డాయా? ఆయన చూడగలుగుతున్నానా? గుర్తుపట్టగలుగుతున్నానా? Their eyes were opened. వారి కన్నులు తెరవబడ్డాయి. Beautiful. అద్భుతం. I wish my eye is open. నా కన్నులు తెరవబడాలని. I wish your eye is open. మీ కళ్ళు తెరవబడాలని నేను కోరుకుంటున్నాను. And I want you to understand the word then. ఆ తర్వాత అన్నమాట. What happens? ఏం జరిగింది? Whenever the Lord Jesus Christ is present with us, ఎప్పుడైతే యేసు ప్రభువారు మనతో పాటు ఉంటారో, and his word with us, ఆయన వాక్యం మనతో పాటు ఉంటుందో, and as we read and meditate upon ఆ it, వాక్యాన్ని మనం చదివి ధ్యానిస్తామో something tremendous happens. అద్భుతం జరుగుతుంది. Their eyes were opened. వారి నేత్రాలు తెరవబడ్డాయి. Secondly, రెండవదిగా their eyes were opened. వారి కన్నులు తెరవబడ్డాయి. Then what happened? And they recognized him. ఆయన గుర్తుపట్టారు. You know what he did? ఆయన ఏం చేశారో తెలుసా? He was talking with them వారితో మాట్లాడుతున్నాడు. over a long period, చాలా సేపు మాట్లాడాడు. from Jerusalem to Emmaus, యెరూషలేము నుంచి అమ్మాయి ద్వారం అంతా కూడా మాట్లాడాడు. but they could not recognize him. కానీ వారు గుర్తించలేకపోయారు. Neither did he reveal himself to them. ఆయన తను తాను వారికి బయలుపరచుకోను లేదు. But now, కానీ ఇప్పుడు as he was reading the word, వారు ఆ వాక్యాన్ని, వారికి లేఖనాన్ని వారికి బోధపరుస్తున్నప్పుడు they recognized him. ఆయన గుర్తుపట్టారు.
and he disappeared from their sight. అంతటా ఆయన వారికి అదృశ్యుడు ఆయన. I want you to remember these two things. ఈ రెండు విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని కోరుతున్నాను. The presence of the Lord Jesus ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి and the word of God. దేవుని వాక్యం యొక్క కార్యం చేసే కార్యం. Therefore, please remember, జ్ఞాపకం పెట్టుకోండి, when you handle the word of God దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించేటప్పుడు దాన్ని in your hand, మీ చేతిలో, in your heart, మీ హృదయంలో what happens? ఏం జరుగుతుంది? Transformation takes place. గొప్ప మార్పు, రూపాంతరం కలుగుతుంది మీ And జీవితంలో. so many people God has transformed. అనేక మంది జీవితాలను దేవుడు మార్చాడు వాక్యం ద్వారా. 3 things happened. 3 విషయాలు జరిగినాయి. Their eyes were opened. వారి కన్నులు తెరవబడ్డాయి. They recognized him. ఆయన గుర్తుపట్టారు. He disappeared. ఆయన అదృశ్యుడయ్యాడు. In other words, ఇంకొక రీతిగా చెప్పాలంటే what they have in their hand is as good as himself. His hand. The word of God that they had in their hand వారి చేతుల్లో ఉన్న వారి వాక్యం is as good as the physical presence of the Lord Jesus ప్రభువైన Christ. యేసుక్రీస్తు వారు భౌతికంగా అక్కడ ఉన్న దానికి వారి చేతిలో ఉన్న వాక్యం కూడా రెండు సమానమే. And he disappeared from their sight. ఆయన వారి దగ్గర నుంచి అదృశ్యుడై వెళ్ళిపోయాడు. They and look at the third point. మూడవ అంశం Marvelous. అద్భుతం. They were now talking with each other, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. husband and wife. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. They're not talking about curry and rice. అన్నం గురించి, కూర గురించి మాట్లాడుకోవట్లేదు. They are not talking about the food they were eating. తింటున్న భోజనం గురించి మాట్లాడుకోవడం లేదు. Now they are talking about the person who talked to them. అంతకుముందు వరకు వారితో మాట్లాడిన ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు. What did they say? వాళ్ళు ఏమన్నారు? Underline this word. ఈ మాటలు అండర్లైన్ Were not our hearts burning within us? మన హృదయం మనలో మండుచుండలేదా? Yes? Yes? అవునా? Yes? Is your heart burning? మన హృదయం, మీ హృదయం మండుతుందా? How many hearts are burning between a husband and wife? భార్యాభర్తల మధ్యన ఎటువంటి హృదయంలో ఎటువంటి మంటలు ఉన్నాయో మనకు తెలుసు. How many hearts are burning between parents and children? తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన ఆ హృదయంలో అటువంటి మంటలు మండడాన్ని మనం తెలుసుకుంటున్నాం. How many hearts are burning between staff workers? స్టాఫ్ వర్కర్స్ మధ్యన హృదయాలు మండడాన్ని మనం గమనిస్తా ఉన్నాం. So much. అనేక విషయాలు. But here, ఇక్కడ because of the presence of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ ఉండడాన్ని బట్టి what happened? ఏం జరిగింది? Their hearts were burning within us. వారి హృదయం వారిలో మండుతూ ఉండింది. Their hearts were burning. వారి హృదయం మండుతూ ఉంది. I need to ask myself that question. ఆ ప్రశ్నను నన్ను నేను అడుక్కోవాలి. I need to ask you that question. మిమ్మల్ని ఆ ప్రశ్న అడగాలి నేను. Is your heart burning? మీ హృదయం మండుతూ ఉందా? Is the Lord Jesus Christ so precious to you? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ప్రశస్తమైన వాడుగా ఉన్నాడా? Is the word of God very precious to you? దేవుని వాక్యం నీకెంతో ప్రశస్తమైనదిగా ఉందా? Do you read it? దాన్ని ధ్యానిస్తున్నావా? చదువుతున్నావా? Meditate upon it. ధ్యానిస్తున్నావా? Morning and night. ఉదయం సాయంకాలం కూడా. Were not our hearts burning within us? మన హృదయం మనలో మండుచుండలేదా? Were not our hearts burning within us? మన హృదయం మనలో మండుచుండలేదా? How? While he talked with us on the road ఆయన త్రోవలో మనతో మాట్లాడేటప్పుడు and opened the scriptures. లేఖనాలను మనకు బోధపరుస్తున్నప్పుడు. Got it? అర్థమైందా? Scriptures will cause you
to burn your heart. లేఖనాలు మన హృదయాన్ని మండిస్తాయి. While he talked with us on the road and opened the scriptures, ఆయన త్రోవలో మాట్లాడుతూ ఉన్నప్పుడు, లేఖనాలు మనకు బోధపరుస్తూ ఉన్నప్పుడు, I want you to notice the relationship between the Son of God and the Word of God. దేవుని కుమారునికి దేవుని వాక్యానికి మధ్యనున్న సంబంధాన్ని మీరు గుర్తించాలని నేను ఆశపడుతున్నాను. All scripture is given by the inspiration of God. లేఖనాలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మావేశం వల్ల మాత్రమే కలిగినవి. Holy men of God wrote as they were borne along by the word of God, by God. పరిశుద్ధులైన వ్యక్తులు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఈ మాటలు రాశారు. So when he talked with us on the road ఆయన దారిలో మాతో త్రోవలో మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు and opened the scriptures, లేఖనాలు మనకు బోధపరుస్తున్నప్పుడు, it didn't stop there. అక్కడితో ఆగిపోలేదు. It went far ahead. ఇంకా చాలా ముందుకు వెళ్ళింది. You know what happened? ఏం జరిగిందో My చూడండి. last point, చివరి అంశం verse 33. 33వ వచనం. They got up and returned at once to Jerusalem. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు బయలుదేరారు. They left Jerusalem and they were on their way to Emmaus. యెరూషలేము వదిలిపెట్టి అప్పుడే ఎమ్మాయికి వచ్చారు. Because why did they leave Jerusalem? యెరూషలేము ఎందుకు విడిచిపెట్టారు? They thought that Jesus Christ died, buried, finished with him. యేసుక్రీస్తు వారు చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, అయిపోయింది ఆయన పని, అందుకని వెళ్ళిపోయారు. What is the purpose in staying in ఇక్కడ Jerusalem? ఉండి ఉపయోగం ఏముంది యెరూషలేములో అనుకుని వెళ్ళిపోయారు. And therefore, కాబట్టి let's go home ఇంటికి వెళ్దాం పదండి, to Emmaus. ఎమ్మాయిస్కి వెళ్ళిపోదాం పదండి. But కానీ while they were in Emmaus, వారు ఎమ్మాయిలో ఉండగా they met Jesus. ప్రభువైన యేసును వారు Or Jesus Christ met them. ఆయన కలిశారు, యేసు ఆయన కలిశాడు, వారిని What కలిశారు. did they do? వాళ్ళు ఏం చేశారు? They went back at once to Jerusalem. వెంటనే యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా, Verse 33. 33వ వచనం, Beautiful. చాలా చక్కని మాట. The word of God and the place of God. దేవుని వాక్యము, దేవుని యొక్క స్థలము. They got up, లేచారు, వాళ్ళు returned at once to Jerusalem. యెరూషలేమునకు వెంటనే తిరిగి వెళ్ళగా Then what happened? ఏం జరిగింది? Look at the fellowship. అక్కడ సహవాసం గమనించండి. Look at the EGF. అక్కడ ఈజెఫ్ని గమనించండి. They found the 11 and those with them assembled together. 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును అక్కడ కూడి రావడాన్ని గమనించారు. Marvelous. అద్భుతం. All the 11 were there. ఆ 11 మంది శిష్యులు అక్కడే ఉన్నారు. Sorry about the 12th one. ఆ మూడో వ్యక్తి గురించి నేను ఎంతో చింతిస్తున్నాను. The 12th one. 12వ వాడి గురించి నేను ఎంతో చింతిస్తున్నాను. But the 11th got together. 11 మంది అక్కడ చేరి వచ్చారు. They found the 11. 11 మంది ఉన్నారు అక్కడ. And those with them వారితో కూడా ఉన్నవారు కూడా assembled together. వారందరూ కూడి వచ్చారు. That's what we are here today. అలా కూడి వచ్చాం మనం కూడా. We meet together at EGF. ఈజీఎఫ్ గా మనం ఈ విధంగా కలుస్తున్నాం. What for? ఎందుకోసం? So that he may meet us. ఎందుకంటే ఆయన మనల్ని కలవడం కోసం. So that we may meet him. మనం ఆయన్ని కలవడం కోసం. They found the 11 and those with them assembled together. 11 శిష్యులు వారితో కూడా ఉన్నవారు అక్కడ కూడి వచ్చారు. Verse 34. 34వ వచనం. They were saying something. వారు ఏదో చెప్పుకుంటున్నారు చూడండి. What are they saying? ఏం చెప్పుకుంటున్నారు? Look at their testimony. వారి సాక్ష్యం గమనించండి. And look at our testimony. మన సాక్ష్యాన్ని గమనించండి. Look at their testimony. వారి సాక్ష్యాన్ని గమనించండి. It is true. ప్రభువు నిజముగా లేచాడు. It is true. అది నిజం. It is true. ఇది నిజం. It is not a story. ఇది కట్టు కథ కాదు. It is not a concocted. కల్పించిన కథ కానే కాదు. It is true. ఇది నిజం. It is true. అది నిజం. And therefore, కాబట్టి we in the UESI
యుఎస్ఏలో ఉన్న మనం as we are expounding the word of దేవుని God, వాక్యాన్ని వివరించి చెప్తూ ఉన్నప్పుడు what are we doing? ఏం చేస్తున్నాం మనం? We are doing something true. అది నిజం అని చెప్తున్నాం. నిజమైన పని చేస్తున్నాం. It is true. అది నిజం. What happened? ఏం The జరిగింది? Lord has risen and appeared to Simon. ప్రభు నిజముగా లేచి సీమోను కనపడ్డాడని చెప్పుకుంటున్నారు. It is true. ఇది నిజం. The Lord is risen. ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారన్నది నిజం. Brothers and sisters, సహోదరులారా this సహోదరులారా, is a universal history. ఇది విశ్వవ్యాప్తమైన చరిత్ర. It is not found in any religion. ఏ యొక్క మతంలో కూడా లేనిది ఇది. The only place, ఇక్కడ ఒక్క చోట మాత్రమే జరిగింది. the only scriptures, ఈ ఒక్క లేఖనాల్లో మాత్రమే జరిగింది. it says, ఇలా చెప్పబడింది. it is true. ఆయన ఇది నిజం. The Lord has risen ప్రభు నిజంగా లేచాడు. and is appeared to Simon. సీమోను కనపడ్డాడు. And look at the testimony of these two disciples. వీళ్ళిద్దరు ఇచ్చిన సాక్ష్యం కూడా గమనించండి. Then, అప్పుడు వారు ఇది విని what a fellowship. ఎంత చక్కని సహవాసం, What a fellowship. ఎంత చక్కని సహవాసం. And I trust we enjoy this fellowship. అలాంటి సహవాసం మనం వచ్చి కూడా ఉండాలండి అని. Then the two told what had happened on the way. వాడిద్దరు త్రోవలో జరిగిన సంగతులు అన్ని తెలియజేశారు. And how Jesus was recognized by them. ఆయన రొట్టె విరుచడం వల్ల తమకు ఎలాగో తెలియబడ్డాడో కూడా తెలియజేశారు. Beautiful. Why did he break bread? ఎందుకు ఆయన రొట్టెను విరిచాడు? He broke bread in order that they might know him. వాడు ఎరగాలన్న ఉద్దేశంతో ఆయన రొట్టెను విరిచాడు. And so their testimony is, వారి సాక్ష్యం ఏంటయ్యా అంటే, it is true. అది నిజం. There's nothing false about it. దానిలో అసత్యమైనది ఏమీ లేదు, అవాస్తవమైనది లేదు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, I close with this word. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. Number one, మొట్టమొదటిది, what is the first point? మొట్టమొదటి అంశం ఏంటి? ఓ గృహం. Huh? గృహం. Second point, రెండవది హార్ట్. third point, మూడవది and so these are the two most important points in scripture. దేవుని వాక్యంలో అతి ప్రాముఖ్యమైన విషయాలు ఈ రెండు. May God help us దేవుడు మనకు సహాయం చేయని కాక వాటిని అర్థం చేసుకొని పడతాను that we may enjoy it దేవుని వాక్యాన్ని మనం and God's people around us to equally enjoy it. దేవుని బిడ్డలందరూ కూడా కలిసి ఈ వాక్యాన్ని ఆస్వాదించడానికి దేవుడు మనకు సహాయం. And may this be the theme of the EGF and UESI. ఈజిప్ట్ యొక్క ఉద్దేశం ఇది అయి ఉన్నట్టుగా దేవుడు సహాయం చేయాలి. Three beautiful things. మూడు అద్భుతమైన విషయాలు. Let us pray. Our loving Heavenly ప్రేమగల Father, మా పరలోక తండ్రి, we thank you for fellowships like this. ఇలాంటి సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. We thank you for brothers and sisters here. మా సహోదరులు ఇక్కడ చేరి వచ్చిన వారందరిని బట్టి మీకు వందనాలు. As we meet together మేము ఇలా విధంగా కలుసుకొని ఉంటుండగా week after week, వారం తర్వాత వారం we pray that we may be built up spiritually ప్రభువా మేము ఆధ్యాత్మికంగా ఎదగడానికి కట్టబడడానికి సహాయం చేయండి. by the Lord Jesus Christ ప్రభువైన యేసు వారి చేత కట్టబడడానికి సహాయం చేయండి. and by His word, మీ వాక్యం చేత కట్టబడడానికి సహాయం so చేయండి. that we may be built up ప్రభువా ఆ విధంగా మేము ఎదిగి కట్టబడి and we cause others to be built up. ఇతరులు కూడా ప్రభువా మేము ఎదిగింపజేయడానికి కట్టడానికి సహాయం చేయండి. We thank you for this fellowship. ఈ చక్కని సహవాసాన్ని బట్టి మీకు ధన్యవాదాలు. In Jesus Christ's precious name. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడుగుతున్నాం తండ్రి.